హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ టాక్స్. సో ఇవాల్టి వీడియోలో మనం త్వరగా నిద్ర లేవాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో వాటి గురించి తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరూ ఎర్లీగా నిద్ర లేవాలనుకుంటారు, కానీ లేవలేకపోతుంటారు. వాటికి రెండు కారణాలండి. ఒకటి ప్రాపర్ స్లీప్ స్కెడ్యూల్ లేకపోవడం వల్ల, రెండోది నిద్రమత్తు వల్ల. సో నార్మల్గా జనరల్గా అందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఒక ప్రాపర్ స్లీప్ టైం అనేది ఉండదు. ఒకరోజు 9కి పడుకుంటారు, ఒకరోజు 10కి పడుకుంటారు. ఇలా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో త్వరగా నిద్ర లేవలేకపోతారు. కన్సిస్టెంట్ స్లీప్ స్కెడ్యూల్ మెయింటైన్ చేయడం వల్ల మనం ఎర్లీగా నిద్ర లేయచ్చు అనమాట. అంటే ఒక ప్రాపర్ టైంకి ప్రతిరోజు పడుకోవడం, ప్రాపర్ టైంకి ప్రతిరోజు లేవడం అలవాటు చేసుకున్నారనుకోండి, ఎర్లీగా లేయచ్చు. రెండోది నిద్రమత్తు అనమాట. సో మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటామంటే మన మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటూ ఉంటాం. అలారం మోగిందనుకోండి, మనకి నిద్రమత్తు ఉంటుంది కాబట్టి ఆ నిద్రమత్తులో ఆపేసి పడుకుంటూ ఉంటాం. ఇలా కాకుండా నిద్రమత్తు వదలాలంటే ఫస్ట్ బెడ్ దిగాలన్నమాట. సో బెడ్ దిగేసి వచ్చి అలారం ఆపేటట్టుగా మన మొబైల్ ఫోన్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అలారం మోగంగానే బెడ్ దిగేసి వచ్చి ఆపుతాం కాబట్టి సగం నిద్రపోతుంది. ఇంకొక సగం నిద్రపోవాలంటే సన్‌రైజ్ అయితే నేచర్‌లో 2 మినిట్స్ వాక్ చేయడం వల్ల, ఆర్ ఎల్స్ ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగడం వల్ల మిగిలిన నిద్రమత్తు కూడా వదిలిపోతుంది. కంప్లీట్ డే మొత్తం ప్రొడక్టివ్గా వాడుకోవచ్చు అనమాట. సో అదేనండి ఇవాల్టి వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.